హాయ్! వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ ట్రాలీ. డిజిటల్ మార్కెటింగ్‌లో స్టూడెంట్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ కెరియర్‌లో ఎంత ప్రోగ్రెస్ అయ్యారు? ఇక్కడ మనం బ్రాలీలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఎంత యూజ్ అయింది? కెరియర్ బిఫోర్ బ్రాలీ ఎలా ఉంది? తర్వాత ఎలా ఉంది? అనేది మీకు ఇన్స్పిరేషనల్, మోటివేషన్ స్టోరీస్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాం. సో, అదే మన స్టూడెంట్ స్టోరీస్. ఈరోజు స్టూడెంట్ స్టోరీస్‌లో భాగంగా మన దగ్గర ఒక 2 ఇయర్స్ బ్యాకే కోర్స్ కంప్లీట్ చేసుకొని ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇప్పుడు దాంట్లో మళ్ళీ వేరే జాబ్‌కి షిఫ్ట్ అయ్యి, ప్రమోట్ అయ్యి డిజిటల్ మార్కెటింగ్ సక్సెస్ఫుల్‌గా యూజ్ చేసుకున్న ప్రదీప్‌తో ఈరోజు మాట్లాడదాం. హాయ్! వెల్కమ్ సుదీప్. సో, చెప్పు ఎక్కడ స్టార్ట్ చేసావు? ఐ మీన్ లెట్ అస్ సే ఎక్కడ చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? సార్ అది కంప్లీట్ హైదరాబాద్ లోనే బార్న్ అండ్ బార్ట్ సార్ నేను హైదరాబాద్ లోనే ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేశాను. నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను ఎంబీఏ ఫైనాన్స్ లో. ఎంబీఏ ఫైనాన్స్. డిగ్రీ ఏం చేసావు? డిగ్రీ బీకామ్ కంప్యూటర్ తర్వాత డైరెక్ట్ ఎంబీఏ ఫైనాన్స్ వెళ్ళిపోయాను. ఓకే. కోర్స్ కంప్లీట్ అయిపోయినాక నేను బైజూస్ లో జాయిన్ అయ్యాను సార్. అంటే డిగ్రీ టైంలో ఉన్నప్పుడు నేను పార్ట్ టైం లెక్క ఒక పిఎంబీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ లెక్క చేశాను. ఓకే. సో, డిగ్రీ అయిన తర్వాత జాబ్ అయితే డిగ్రీ ప్యారలల్‌గా ఉంది. నేను డిగ్రీ చేస్తూనే పార్ట్ టైం లెక్క ఇప్పుడు ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసుకోవడానికి నేను పిఎంబీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ చేశాను సార్. ఓకే. దాని తర్వాత ఎంబీఏ మీద ఫుల్ టైం కాన్సన్ట్రేట్ చేసి ఎంబీఏ తర్వాత ఎడ్యుకేషనల్ సెక్టార్కి వచ్చాను. మన బైజూస్ లో ఒక బీడీఏ లెక్క వర్క్ చేశాను, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్. సో, ఎందుకు అంటే చదువుతో పాటు జాబ్ ఎందుకు? అంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ కోసం, లేదంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏమైనా? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు సార్. అంటే ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేయడానికి ఇప్పుడు బుక్స్ లో ఉన్న నాలెడ్జ్ మనకి బయట రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ రాదు. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, జాబ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, వర్క్ కల్చర్ ఎట్లా ఉంటుంది చేసాను. సో, ఎంబీఏ అయిన తర్వాత బైజూస్ లో అండ్ వన్స్ ఎంబీఏ సీట్ అలాట్ కాగానే ఇక నేను ఫుల్ టైమ్ ఎంబీఏ స్టూడెంట్ గానే వర్క్ చేసాను. ఓకే. దాని తర్వాత బైజూస్ లో అప్లై చేశాను సార్. బైజూస్ లో 1 టైమ్ లోనే క్రాక్ చేసాను. అంతా ఓకే. బీడీఏ పోస్ట్ ఇచ్చారు వాళ్ళు, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అని. ఓకే. అందులో సేల్స్ అండ్ టార్గెట్ అవన్నీ ఉంటాయి, అంతా వాళ్ళు ఓకే. కాకపోతే హైదరాబాద్ లో ఏమన్నారంటే ప్రజెంట్ నాకున్న క్వాలిఫికేషన్ అంటే హైదరాబాద్ లో మీకు ఓవర్ ఇట్లా సిచ్యువేషన్ ఇక్కడ అవుతుంది, మీకు ఢిల్లీ కానీ బెంగళూరు కానీ ట్రాన్స్ఫర్ చేస్తామని అన్నారు పోస్ట్. అయితే నాకు లొకాలిటీ ప్రాబ్లమ్ అనిపించి అవుతున్నాయి, నేను రిజైన్ చేస్తే లేదంటే వేరే పోస్ట్ ఇవ్వండి అని అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు వేరే పోస్ట్ అవైలబుల్ లేదు, ఒక 2 months తర్వాత మేము కాల్ ఇస్తామన్నాను. తర్వాత ఇక నాకే ఇంట్రెస్ట్ వేరే రోడ్ షిఫ్ట్ అవ్వడం ఎందుకు ఇక రిజైన్ చేసేసి తర్వాత ఇంకా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాం. మా ఫోకస్ లో ఉండే సార్. ఎందుకంటే నేను 2-3 జాబ్స్ చేశాను కదా, అందులో నాకు ఒక క్లారిటీ వచ్చింది, మనకంటూ ఇంత ఎంబీఏ ఉండే ఏమన్నా ఒక స్పెషల్ స్కిల్ ఉండాలి. ఓకే. సో నాకు ఏమనిపించింది అంటే నేనున్న మా ఫ్రెండ్ సర్కిల్ లో కానీ అందరు కానీ ఇంజనీర్స్ ఉన్నారు, కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకంటే ఒక గుర్తింపు ఉంటది. ఇప్పుడు పలానా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ వాళ్ళకే కాంటాక్ట్ అవుతుంది. అట్లా నాకంటూ ఒక స్పెషల్ స్కిల్ ఉండాలి అన్నట్టు అనుకుని ఇక డిజిటల్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. చాలా వీడియోస్ చూసాను. అంటే సొంతంగా నేనైనా బిజినెస్ స్టార్ట్ చేసిన ఓవర్ మీద ఆధారపడకుండా నాకు నేను సొంతంగా ప్లాన్ చేసుకోవచ్చు, ఒక స్ట్రాటజీ ఉంటుంది అట్లా ప్లాన్ చేశాను. సో బాగానే రీసెర్చ్ చేశాను, ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడ బాగుంటుంది అంతా రీసెర్చ్ చేసి ఫర్దర్ గా నాకు డిజిటల్ వెళ్ళి బాగుంటుంది అని చెప్పి ఇంకో 2-3 మెంబర్స్ సజెస్ట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ అంటే ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ రిఫర్ చేశారు. రీసెర్చ్ అంటే ఎలా చేశారు? రీసెర్చ్ అంటే మామూలుగా ఇప్పుడు బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏది అని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేయడం లాంటిది, గూగుల్ లో సెర్చ్ చేయడం లాంటిది, వచ్చిన టాప్ 5 లో ఏది బాగుంటుంది ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అవన్నీ గ్యాదర్ చేసుకొని ఎంక్వైరీ చేయడం. ఓకే. అట్లా కంటిన్యూ చేస్తుంటే నాకు డిజిటల్ కూడా బెటర్ అనిపించింది. కొంతమంది సజెస్ట్ చేశారు, నేను డైరెక్ట్ ఒకసారి అప్రోచ్ అయ్యాను ఆఫీస్ కి. ఓకే. అప్రోచ్ అయినాక సార్ తోటి మీతోటి అందరితో మాట్లాడినాక కంఫర్టబుల్ అనిపించింది. ఓకే, కరెక్ట్ ప్లాట్ఫామ్ కి వచ్చినాం మనం నేర్చుకోవడానికి. ఇక అక్కడ ఆ జాబ్ కూడా రిజైన్ చేసేసి ఇక ఫుల్ టైం ఇక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని వచ్చేసి ఓకే. ఇక తర్వాత ఇక్కడికి వచ్చినాక మీ ఎక్స్పీరియన్స్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. పర్సనల్ గా ఒక యాజ్ అ స్టూడెంట్ నేను జాబ్ చేసి ఎట్లా ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసుకుంటానో అది మీరు టీచింగ్ స్కిల్స్ అని నాకు అర్థమైపోయింది. 12-13 years లో మీరు ఎంతైతే నేర్చుకోరో అది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నాకు ఎక్స్పీరియన్స్. పలానా బిజినెస్ కి ఇలా స్టార్ట్ చేయాలనుకుంటే వెబ్సైట్ కి ఇట్లా స్టెప్స్ ఉంటుంది, అండ్ మనకు ఒకవేళ క్లయింట్స్ వచ్చినా ఎట్లాంటి క్లయింట్స్ వస్తారు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, సో నువ్వు యాడ్ చేయాలంటే ఇట్లా చేయాలి అంటే మీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అది మాకు కేస్ స్టడీస్ దగ్గర చెప్పేసరికి మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. బాగా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యే లోపల మీరే పర్సనల్ గా నువ్వు ఆ స్టెప్ వేయకు, నేను ఇట్లాంటి స్టెప్ వేసాను, సో నువ్వు ఇది ఏ లోపల నీకు క్వశ్చన్ గుర్తొస్తుంది, సో నువ్వే దానికి సేఫ్టీ తీసుకొని నీ మెజర్మెంట్ నువ్వు తీసుకుంటావు అని మీరు సింపుల్ గా చెప్పేసరికి చాలా హెల్ప్ఫుల్ ఆన్సర్. అండ్ అటు ఇంకా వచ్చిన సర్కిల్ కూడా ఆఫ్లైన్ లో వచ్చాను కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్ పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ నాలుగు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళతోటి కొన్ని బిజినెస్ ఐడియాస్ షేర్ చేసుకోవడం, బిజినెస్ ప్లాన్స్ చేయడం,
అండ్ నేను తయారు చేసిన వెబ్సైట్ కూడా మీకు వచ్చి చూపించాక మీరు ఒక ఆల్రెడీ ఇట్లా మీరు చిన్న చిన్న సెట్టింగ్స్ చేసుకుని చెప్పి మీరు పర్సనల్ ఒక మెంటానికి వచ్చాను చేయడం అమెరికా మేడం కానివ్వండి సార్లో కానివ్వండి. ఇంకా నాకు డిజిటల్ మార్కెటింగ్ కాకుండా మీరు ఇచ్చిన సజెషన్స్ తోటి ప్రొవైడ్ చేసిన మెంటర్షిప్స్ తోటి వీడియోస్ ఎలా చేయాలి, ఫొటోస్ ఎలా చేయాలి, అంటే ఎలా ఎడిట్ చేయాలి, అండ్ మన వెబ్సైట్ లో ఎలాంటి వీడియోస్ పెడితే ఎట్లా వ్యూస్ వస్తాయి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ ఎట్లా చేస్తాము, అండ్ మనీ ఎట్లా జనరేట్ చేస్తాం, అఫిలియేట్ మార్కెట్ ఎలా చేస్తాం, ఇవన్నీ చేయడం వల్ల కొంచెం హెల్ప్ఫుల్ అనిపించింది సార్. ఎందుకంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ కాకుండా ఆల్ రౌండ్ లో అన్ని నేర్పించేసారు మీరు. ఆల్మోస్ట్ డిజిటల్ ఏదైతే ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉందో మొత్తాన్ని నేర్పిస్తాం, మొత్తం అవును సార్, అదైతే హెల్ప్ఫుల్ సార్ నిజంగా. ఫర్దర్ గా ఇంకొకటి నాకు ఇప్పుడు ఏ డౌట్ వచ్చినా మేము కాంటాక్ట్ అవునా అని మెంటర్స్ ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ చేసి రిటైన్ చేసి వచ్చు, కానీ వాళ్ళు కూడా పేషెంట్స్ తోటి అన్ని చెప్తున్నాను. అండ్ ఇంకా వాళ్ళతో మీరు కూడా రీచ్ అండ్ ఎవ్రీ డాట్ అంటే టైం లేకుండా అది మీరు పర్సనల్ ఏదైనా మీటింగ్ ఉన్నా కాల్ ఉన్నా ఆ కాల్ చేసి మరి మాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేసేసారు. అది కూడా చాలా ప్లస్ పాయింట్ అనిపించి నేను ఇంకోటి స్టడీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేసేవారు. ఎనీ టైం మెంటర్ ఒకరు అవైలబుల్ ఉంటారు, మీరు వచ్చి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఈవెన్ నాకు కోర్స్ కంప్లీట్ ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది సార్. ఈవెన్ నేను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను మెంటర్స్ ని కలవడానికి, వాళ్ళు కూడా అప్రోచ్ అవుతారు ఈజీగా. అండ్ వాళ్ళు కూడా ఈవెన్ అంటే అయిపోయి చాలా రోజులు అయింది కదా ఇంకేం చెప్తాం అన్నట్టు కాకుండా ఇప్పుడు కూడా డౌట్ క్లారిఫై చేస్తారు నాకు. నేను కాల్ చేసిన అంత అది చాలా బెనిఫిషియల్ అనిపించింది. కోర్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ అవన్నీ ఎలా చేశారు? ఇంటర్వ్యూ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు కొంచెం డౌట్ ఉండే సార్, అంటే ఈసారి ఇంత నేర్పించడం మనకి ఇంటర్ టైంలో గుర్తుంటుందా ఇది అది అన్నట్టు అనుకున్నాను. కానీ నాకు అంతే మీరు చేయించిన అంటే స్టడీ మెటీరియల్ కానివ్వండి, కొన్ని నోట్స్ కానివ్వండి, అవన్నీ చాలా హెల్ప్ఫుల్ అయినాయి సార్. ఒకసారి రివైజ్ చేసుకుంటే మైండ్ స్టక్ అయిపోయినాయి. సో క్రాక్ చేయడానికి అంత టఫ్ ఏం అనిపించలేదు. ఫస్ట్ జాబ్ ది సాలరీ ఎంత క్రాక్ చేసినప్పుడు? ఫస్ట్ జాబ్ లో నాకు ఇప్పుడు 3 years. ఓకే, కంపెనీ మారే అన్నావు కదా సార్. ఇప్పుడు ఎంత లేటెస్ట్ ఇచ్చారు? 4 years. 4 lakhs. సో స్పాన్ ఆఫ్ 1.5 year లోనే 4 lakhs రీచ్ ఉంటాయి ప్లాన్. సెపరేట్ కూడా ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే లీడ్ జనరేషన్ చేస్తాం. సో సేల్ అయినాక కూడా కన్వర్షన్ రేషియో ఇస్తాను అన్నాడు. నైస్ నైస్. సో ఫిక్స్డ్ సాలరీ ప్లస్ ఇన్సెంటివ్ కూడా. ఓకే. అండ్ కంపెనీలో కూడా కొంచెం రీసెర్చ్ చేశాను. వాళ్ళు ఏమన్నా నీకు సాలరీ కంటే ఇన్సెంటివ్స్ వస్తాయి, నీకు బయట యూటిలైజ్ చేసుకుంటాను అన్నారు. ఓకే. సో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడాలి అన్నట్టు అంటున్నారు. నైస్. ఓవరాల్ హౌ వాస్ యువర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్? లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే ఇప్పుడు లర్నింగ్ చేయడం వేరు, ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసుకోవడం వేరు. ఇప్పుడు లర్నింగ్ నేను చాలా నేర్చుకున్నా, కానీ పర్సనల్ గా మీరు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది. ఈవెన్ కొన్ని కేస్ స్టడీస్ చెప్పారు, ఇట్లాంటి టైంలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఇట్లాంటి చేయాలని చెప్పి. నేను ఆ సిచ్యువేషన్ రియల్ టైమ్ లో ఫేస్ చేసినా కూడా మీరే గుర్తొచ్చింది నాకు. అప్పుడు ఆల్మోస్ట్ చాలా చెప్పింది కరెక్ట్ ఉన్నది. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వినాలి కదా మాట అన్నట్టు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసుకోకుండా నేను కంటిన్యూ అయిపోతే లాస్ట్ లో ఉంటున్నాను చాలా మంది. ఫస్ట్ బ్యాంకింగ్ లో డిగ్రీ చేసినప్పుడు అప్పుడు ఎంత ఉండేది సాలరీ? బ్యాంకింగ్ లో అప్పుడు నాకు అంటే డిగ్రీ పర్సన్ ఉన్నప్పుడే జాయిన్ అయినా, ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసుకోవడానికి కదా ఎట్లా ఉంటుంది జాబ్ ఫీల్డ్ అనేది. అప్పుడు నాకు ఒక 18,000 19,000 ప్రొవైడ్ చేసేస్తారు. ఓకే. సో స్కిల్స్ ఉండి జాబ్ చేసినానికి లేకుండా మాకు జాబ్ చేసిన తేడా తెలిసింది సార్. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఒక డిగ్రీ తీసుకోవడం వేరు, ఒక స్పెషల్ స్కిల్ ఉండడం వేరు. డిగ్రీ అందరూ తీసుకుంటున్నారు సార్, అది ఫార్మాలిటీగా చదువుతున్నారు, ఒక జాబ్ వస్తుంది. కానీ మనకి జాబ్ ఫీల్డ్ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ ఉంటుంది. వన్స్ వాళ్ళు ఎంటర్ అయ్యాక వాళ్ళు ఒక స్కిల్ ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర. అండ్ ఆ స్కిల్ ఉంటే ఆ స్కిల్ కోసం ఎంతైనా పే చేయగలుగుతాం మనం, పర్ఫెక్ట్ గా దాన్ని ప్రొవైడ్ చేసి. కరెక్ట్ స్కిల్ ఉంటే అండ్ అదే ఒక చాలా టైం వేస్ట్ చేసిన అనిపించింది నాకు. వన్స్ ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ అంతా ఫోకస్ చేసి కొంచెం స్కిల్ గ్యాదర్ చేసుకున్నాక బెటర్ అనిపించింది. ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్ అంటే ప్రజెంట్ నేను ఒక వెబ్సైట్ జనరేట్ చేస్తున్నాను సార్. నాకు ఒక బిజినెస్ ఇట్లా క్లోతింగ్ బ్రాండ్ ఓపెన్ చేద్దామని చెప్పాను. ఓకే. సో అది కూడా ఆల్మోస్ట్ ఒకసారి వెబ్సైట్ మీద చూపించాను కూడా నేను. అండ్ అది ప్రాసెస్ లో ఇంకా కంప్లీట్ కాలేదు. అండ్ కొంచెం స్పాన్సర్స్ అదంతా చూడాలి. ఓకే. సో అది కొంచెం ఫోకస్ చేసి ఈ-కామర్స్ బిజినెస్ చేయాలని ప్లాన్ లో ఉన్నాను. ఓకే. సో మీరు ఒక జాబ్ చేసుకుంటూ ఇంకా స్కిల్స్ డెవలప్ లాంచ్ చేస్తారు. బట్ వాట్ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం తెలియాలి కదా సార్. మీ ద్వారా ఆల్మోస్ట్ చాలా కవర్ అయింది, కానీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ నేను పర్సనల్ గా నేర్చుకోవడం కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఎక్స్పర్ట్ లెవెల్ వచ్చాక యూ వాంట్ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. ఓకే. సో దానికంటే ప్లాన్ చేసిన స్టెప్ బై స్టెప్ ఆల్మోస్ట్ కంప్లీట్. ఈవెన్ మీరు కూడా చెప్పారు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఆ స్టెప్స్ కూడా ఇంకా నోటెడ్ ఉన్నాయి నాకు. నైస్. ఓకే. రైట్. సో ఇట్స్ వెరీ గుడ్ టు హియర్. బాగా చేసుకోతాం అది.
అండ్ నీ ఈ-కామర్స్ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వాలని, తొందరగా లాంచ్ చేయాలని ఐ విష్ గుడ్ ఫర్ యూ. థ్యాంక్స్ వెరీ మచ్. సో చూశారు కదా, తను 2.5 years లోనే వితౌట్ స్కిల్ జాబ్ చేస్తే ఎలా ఉంటుంది, అదే విత్ స్కిల్ ఉండి మంచి ప్యాకేజ్ వస్తే ఎలా వస్తుంది. ఈ కుడ్ సీ దట్ క్లియర్ డిఫరెన్స్. మీరు కూడా ఇలాగే ఒక స్కిల్ లో పర్ఫెక్ట్ అయ్యి మంచి ప్యాకేజ్ తో కెరీర్ లో బాగా సెటిల్ అవ్వాలంటే, అదే ఫుల్ ప్లేస్ గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే బెస్ట్ చేయాల్సింది డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్.